ఎప్పట్లాగానే సినిమాలోనే ఒక డైలాగ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అరే అమ్మాయిలు ఏమైనా టీనా కాఫీనా హాట్గా ఉన్నావు అని చెప్పడానికి, బ్యూటిఫుల్ అని చెప్పరా కనీసం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ భామ అయ్యో రామ సినిమా చూసానండి. సినిమా చూసిన తర్వాత నేను అనుకున్నాను, రామ రామ. మూవీ రివ్యూలో మనం ఫస్ట్ టెక్నికల్ స్టఫ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆర్ట్ డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ ఆర్డినరీగా ఉందండి. ఎక్సెప్షనల్గా అయితే ఏం లేదు. వావ్ ఈ మూమెంట్స్ బాగున్నాయి, ఈ ఫ్రేమ్ బాగుంది, లేకపోతే ఇక్కడ లైటింగ్ బాగా సెట్ చేశాడు అనేవి ఏమీ లేవు ఈ మూవీలో కొరియోగ్రఫీ బాగుందండి. మన సుహాస్ గారు ఫస్ట్ సాంగ్లో కొరియోగ్రఫీ బాగుంది. మరి సినిమాలో ఒక పాటలో డ్యాన్స్ వేసాడు అనమాట, చాలా బాగా వేసాడు. అందులో కొంచెం మైకేల్ జాక్సన్ స్టెప్స్ అలాంటి స్టెప్స్ కూడా ఉన్నాయి. సో కొరియోగ్రఫీ అయితే మూవీలో చాలా బాగుంది. టెక్నికల్గా ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఇంకా బీజిఎం కానీ సాంగ్స్ కానీ అన్నీ ఆర్డినరీగా ఉన్నాయండి. సినిమా స్టోరీ ఒక లైన్లో చెప్తానండి. హీరోయిన్ లవ్ చేస్తుంది, దానికి ఒక రీజన్ ఉంటుంది. కానీ హీరోయిన్ విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది హీరో దగ్గర. సో దానికి రీజన్ సినిమా ఎండింగ్లో చెప్తాడనమాట. సో సింపుల్గా ఇది సినిమా స్టోరీ. ఇప్పుడు మనం సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ఎమోషన్ బాగా పండిందండి. మన ఆలీ గారు మేనమామలాగా చేశారు. సో మేనమామ అల్లుడు, సో మేనల్లుడు వాళ్ళ ఎమోషన్ మాత్రం చాలా బాగుంది. లిటరల్లీ నేను ఏడ్ చేశాను సీరియస్గా. ఫస్ట్ హాఫ్లోనే ఎమోషన్ సీన్ వస్తుంది, చాలా బాగుందండి. ఎమోషన్ బాగుంది. మరి మదర్ సన్ మధ్య ఎమోషను, సో ఎమోషన్స్ మాత్రం బాగా తీశారు మూవీలో. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ అండి. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమె క్యారెక్టర్కి 100% న్యాయం చేసింది. ఆమె యాక్చువల్గా మలయాళం, తమిళ్ మూవీస్ ఎక్కువ చేసింది. తమిళ్ మూవీ ఒకటి చేసింది, మలయాళం 3-4 మూవీస్ చేసింది. సో మాళవిక మనోజ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ మూవీకి. ఇంకా మన అలీ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా, ఎయిట్ చేశాను నేను అలీ గారి పర్ఫార్మెన్స్కి. ఇంకా హీరో మదర్ లాగా అనిత గారు యాక్ట్ చేశారు. వారు ఉదయ్ కిరణ్ గారు నువ్వు నేను మూవీలో హీరోయిన్. అప్పట్లో తను హిందీ మూవీస్ ఎక్కువ చేసింది. సో ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ చేసింది, ఆమె కూడా చాలా బాగా చేసింది. ఇంకా సాత్విక్ ఆనంద్ అనేసి మన కమెడియను, అతను కూడా బాగా చేశాడు. కానీ కామెడీ అనేది ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుందండి. ఫస్ట్ హాఫ్లో కామెడీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో మొత్తం ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో మనకేం నవ్వు రాదనమాట. అది ఒక మైనస్ పాయింట్, అది నెగిటివ్స్లో చెప్తాను. ఇంకా సుహాస్ గారి యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన మాత్రం 100% ఇచ్చాడు. కానీ సుహాస్ గారితో ఈక్వల్గా హీరోయిన్ మాళవిక మనోజ్ గారు మాత్రము చాలా ఎక్సలెంట్గా చేశారు. నేనైతే ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఆమె క్యారెక్టర్కి ఆమె 100% కాదు 200% ఇచ్చేసింది, అంత బాగా చేసింది హీరోయిన్. ఇవన్నీ పాజిటివ్స్ అండి. ఇప్పుడు మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ అస్సలు ఉండదండి. సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో కామెడీ చాలా బాగుంటుంది. మనము నవ్వుతాము, ఎంజాయ్ చేస్తాము. కానీ సెకండ్ హాఫ్లో మాత్రము మీకు కామెడీ అనేది ఫుల్ ఆర్టిఫిషియల్గా ఉంటుందన్నమాట. మనకు తెలిసిపోతుంది. అక్కడ సీన్ చూస్తే మనకు నవ్వు రాదు. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కామెడీనే ఉంటుంది, అంతా మనకు బోర్ కొడుతుందన్నమాట. అదొకటి చాలా నెగిటివ్ అనిపించింది నాకు. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ టోటల్గా ఇమ్మెచ్యూర్ అండి. ఎందుకంటే ఆయన ఎమోషన్స్ని పండిస్తాడు, బట్ క్లైమాక్స్లో ఒక మంచి ఎమోషన్తో ఆడియన్స్ ఉన్నప్పుడు దాన్ని అంతా అది కామెడీగా ఎండ్ చేశాడనమాట. సో ఇక్కడ ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాను అని అనుకుంటున్నాడేమో, కానీ యాక్చువల్గా డిసప్పాయింట్ అవుతారు ఆడియన్స్. అలాగా అంటే ఆయన ఒక కామెడీ లాగా చేసినట్టు అనిపించింది. ఆయన కొంచెము ఇమ్మెచ్యూర్ డైరెక్టర్ లాగా అనిపించింది ఆయన తీసే విధానం. సో సెకండ్ హాఫ్ ఇంకొంచెం మంచిగా తీసింటే సినిమా బాగొచ్చేదండి. ఇప్పుడు సెకండ్ హాఫ్ వల్లనే చాలా వరకు నెగిటివ్ అనిపించింది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బోరింగ్గా అనిపించింది. సో ఓవరాల్గా సినిమా అయితే ఓకే ఉందండి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.1 అండి. ఎందుకంటే సినిమా నాకు ఓకే అనిపించింది. ఈ మూవీ చూసిన తర్వాత పర్సనల్గా సుహాస్ గురించి నాకు ఏమనిపించిందంటే, తను చాలా ఫాస్ట్గా చేస్తున్నాడండి మూవీస్. యాక్చువల్గా తను 2020లో కలర్ ఫోటో చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత గ్యాప్ తీసుకొని అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనము, మన రీసెంట్గా జనక అయితే గనక చాలా మంచి హిట్లే పడ్డాయి తనకి. కానీ ఇప్పుడు ఈ మంత్లో జూలై 4th ఏమో ఉప్పు కప్పు రంబు రిలీజ్ అయింది తనది. ఇప్పుడేమో ఓ భామ అయ్యో రామ. మరి ఇప్పుడు జూలై 16th ఆనందరావు అడ్వెంచర్స్ అని ఇంకొక కొత్త సినిమా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక్క ఇయర్లో 3 movies or 4 movies చూస్తే ఓకే, కానీ ఒక మంత్లో 3-4 movies సేమ్ హీరో రిలీజ్ అవుతున్నాయంటే ఆ మూవీ క్వాలిటీ ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు అంత ఫాస్ట్గా మూవీస్ ఎందుకు తీస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. గ్యాప్ తీసుకొని డైరెక్టర్ ఒక కథ చెప్పినప్పుడు మంచి కథ యాక్సెప్ట్ చేసి, సో కొంచెం క్వాలిటీగా చేస్తే ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, సినిమాలు కూడా హిట్ అవుతాయి. సో ఇది నాకు పర్సనల్గా అనిపించింది, ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో సుహాస్ గారు అయితే కొంచెం ఆలోచించి తీయాలి, లేదంటే తన కెరియర్కి ఒక బిగ్ మైనస్ అవుతుంది. ఇలానే ఫాస్ట్గా క్వాలిటీ లేకుండా సినిమా తీసుకుంటూ వెళ్తే సో తనైతే డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉందండి. సో ఇది నాకు పర్సనల్గా అనిపించింది.
సో రివ్యూ ఎలా అనిపించిందండి? మీకు నచ్చితే కామెంట్ చేయండి. లేకపోతే మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి. రివ్యూ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ అవుతుంది. సో మీరు చేసే లైకు, మీరు చేసుకునే సబ్స్క్రైబే నాకు ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలనే ఉత్సాహాన్ని కల్పిస్తాయి. సో దిస్ ఈజ్ యువర్ శశి సైనింగ్ ఆఫ్.